హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పేపకాయల రామకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, టీటీడీ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా స్వామి చాలా పవర్ఫుల్. ఆయన జోలికి వెళ్తే ఇది ఇలా జరిగింది చూసావా అంటూ ఉంటారు. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కొండలు ఎందుకు 2 చాలవా అని ఆయన వ్యాఖ్యానించినట్టు, దానివల్లే ఒక వివాదం వస్తూ ఉంటుంది. ప్రతిసారి కూడా స్వామి జోలికి వెళ్ళొద్దు అంటుంటారు. నిజంగా ఆ వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేశారంటారు? దాని మీద ఏంటి సార్, అసలు ఏం చెప్తారు, విశ్లేషణ ఏంటి? వ్యాఖ్యలు చేసినట్టుగా ఎక్కడైనా మనం ఆయన ఏదైనా ఒక స్టేట్మెంటో లేకపోతే పేపర్లోనే రావాలి, లేదంటే యూట్యూబ్ లోనో వీడియో మనం చూడాలి. ఈ 2 ఎవరైనా చూసారా? ఎవరో చూడలేదు. ఆయన ఆ వీడియో లేదు, ఆ స్టేట్మెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఎక్కడ లేదు. ఇది కొంతమంది వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ అని చెప్పి అంటారు సరే, వాళ్ళ సొంత ప్రయోజనాలు ఉంటాయి కొంతమందికి. ఆ బట్ట కాల్చి ముఖం మీద వేయటం, లేకపోతే బురద రాయటం, ఇలాంటి బురద ఆ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మన చుట్టూ ఉంటారు. రాజకీయంగా ఏదో లబ్ధి జరగాలి. మీకు ఒక వీడియో ఉంది, మీరు చూసారు లేదో, మాగంటి మురళీమోహన్ గారు సినిమా ఆయన సినిమా నటుడిగా సంపాదించింది ఏమి ఉండకపోవచ్చేమో కానీ ఆయన రియల్ ఎస్టేట్ లోనూ అట్లోనూ ప్రభుత్వంతో అనుకూలంగా ఉండి చాలా మాదాపూర్లోనైతేనే ఎక్కడైతేనే రాష్ట్రం అంతా వేల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా మనం వింటుంటాం. మరి ఎంత అనేది బ్యాలెన్స్ షీట్ చూసింది కాదు. ఆయనకి రాజశేఖర రెడ్డి గారు అంటే విపరీతమైనటువంటి ద్వేషం. ఈ మాట ఓపెన్ గా చెప్పొచ్చు, ద్వేషమే. అలా చెప్తూనే ఉంటాడు ఆయన గురించి సందర్భం వచ్చిన ఎంత మాట మాట్లాడాడంటే, ఒకసారి ఈ సినీ ఫీల్డ్ వాళ్ళంతా అక్కినేని నాగేశ్వరరావుతో సహా రాజశేఖర రెడ్డి గారు 2004లో చీఫ్ మినిస్టర్ అయినప్పుడు వీళ్ళంతా ఒక గ్రూప్ వెళ్ళి కలిసినట్టు, సినిమా ఇండస్ట్రీ కోసం అని చెప్పేసి ఒక ఆఫీస్ మా ఉంటుంది కదా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆ అసోసియేషన్ కి బిల్డింగ్ కట్టుకోవడానికి ఒక స్థలం అడిగినట్టు, అడిగితే ఎట్టకారించి నవ్వినట్టు, ఇంకా ఏదో అన్నాడు. అక్కడ దాకా నిజమైతే అయ్యిండొచ్చు, పక్కన పెట్టండి. అంటే ఆయన ఏదో ఏమన్నాడంటే, నా దగ్గర దాకా వచ్చి 2 ఎకరాలు కావాల్సిందని మీలో ఎవరి దగ్గరైనా ఉన్నాయి కదా, పెద్ద 100 ఎకరాలు ఇక్కడ, 2 ఎకరాల మీద నేను చీఫ్ మినిస్టర్ దగ్గర రావాలి, ప్రభుత్వం కల్పించుకోవాలి, దీనికి మీరు సింగిల్గా చేసే వ్యక్తిగతంగా లెవెల్లో చేసేటటువంటి పని ఆయన అన్నాడు. అది అందరూ చదివాం. తర్వాత ఈయన ఏమన్నాడంటే, మా అందరితో గ్రూప్ ఫోటో తీయించుకోవడానికి కూడా నాకు వీలు పడదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని సాగనంపేశాడు కోపంగా అని చెప్పేసి ఈయన అబద్ధం ఆడేశాడు. అది పచ్చి దారుణం. రాజశేఖర రెడ్డి ఏది మిగతా విషయాల్లో అతను సమర్థించిన వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు ఏమంటారు, ఎవరే ఉండదు, కానీ ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాడు. ఈ కొడుకులే కాదు, ఆయన ఎప్పుడు జనంతో చుట్టూ ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఉన్నా 10 మంది కూడా ఎమ్మెల్యేలో, మినిస్టర్లో, లేకపోతే ఆఫీసర్లో ఎవరో అయితే వచ్చి నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఎప్పుడు కూడానే ఉండాలి ఆయనకి. ఆ మనిషి కొంచెం గ్రెగేరియస్ నేచర్ ఉన్నటువంటి మనిషి. ఆయన ఎప్పుడు ఫోటోలకి వాటికి వెనక్కి ఎప్పుడు ఉండో నవ్వుతూ షేక్ హ్యాండ్ పెట్టుబడే ఉంది అందులో. నీకు షేక్ హ్యాండ్ ఇస్తే ఆయనకి ఏం పోదు కదా. అందరితో అలాంటిది అక్కినేని నాగేశ్వరరావు రోడ్డు వెళ్తే ఆయన గ్రూప్ ఫోటో దిగినట్టడా? అలాంటి ఆరోపణ నేను చెయ్యొచ్చా? తప్పు కదా. అది చేశాడు. అది ఇంకో పక్కన పెడితే ఇంకో వీడియో ఉంది, మీరు చూసారు లేదు కానీ, సినిమా జర్నలిస్ట్ ప్రభు అని ఒక అతను చేశాడు. అతను అందులో అయితే మరీ విషయం ఎక్కాడు. ఏమన్నాడంటే, వీడియో వ్యవస్థ నా దగ్గర ఇప్పుడు మీరు రెడీగా ఉంది, నేను చూపించగలను, నేను చూశాను, చూశారు కదా. ఏమన్నాడంటే, రాజశేఖర రెడ్డికి వెంకటేశ్వర స్వామి ఆయనకి క్రిస్టియన్ గా అనే ఉద్దేశంతో 7 కొండలు ఎందుకు ఇక్కడ టీటీడీకి 2 కొండలు అయితే సరిపోతాయి కదా, మిగతా ఏరియాలో నేను చర్చి కట్టుకుంటానని చెప్పేసి ఆయన అన్నట్టు. అంటే అంతకు ముందు రోజే, అంటే చనిపోయే రోజు ముందు రోజే ఈయన చంద్రబాబు నాయుడు గారు సభలో, శాసనసభలో, నువ్వు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నావు, నాశనం అయిపోతావు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టు, ఆ మరుసటి రోజే ఆయన కొండలో కలిసిపోయినట్టు, ఇంచుమించుగా వెంకటేశ్వర స్వామిని ఒక ఫ్యాక్షనిస్ట్ స్థాయికి దిగజార్చాడు. ఆయన ఆగ్రహించాడు, ఈయన చనిపోయాడు. అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు అనేవాడు చేసినటువంటి అలాంటి పనులు చేస్తాడా? ఒక ఫ్యాక్షనిస్ట్ లా ప్రవర్తిస్తాడా? ఆయన ఏదో ఎవరైనా తిడితే మన్నాడు ఇది చేస్తాడా? ఇంత చీప్గా మాట్లాడటం, ఆయన మాట్లాడటం, ఈ ప్రభు నేతను మామూలు వినటం, దాన్ని ప్రోత్సహిస్తూ వినటం ఎంత చీప్గా ఉంటుందండి అది. వాస్తవం ఏంటంటే 2/6/2007 జీవో నెంబర్ 746
ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసినటువంటి జీవో తిరుమల కొండల యొక్క ప్రాశస్త్యాన్ని ప్రత్యేకించి 5-6 పారాగ్రాఫ్ల్లో వివరించి చెబుతూ దాని చారిత్రక నేపథ్యాన్ని చెబుతూ అది ఎంత పవిత్రమైందో చెప్పుకొస్తూ దీన్ని మరొకరు ఎవరు కూడా ఏమీ చేయకూడదని చెప్పి చెప్తూ దాని అవసరాన్ని ఉదిగుచ్చుతూ తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పేసి పిలవాలి దీన్ని అని చెప్పి 7 కొండల్ని ఇటు శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, తర్వాత వెంకటాద్రి, వృషాద్రి, ఇలా 7 కొండ, అంజనాద్రి, ఈ 7 కొండల్ని ప్రధానమైనటువంటి శిఖరాలు ఉన్నటువంటి కొండలు 7 అని చెప్పేసి చెప్పినటువంటి మాట. ఆ 7 కొండల్ని ఆయన సెపరేట్ చేసి ఆ మొత్తం ఏరియా శ్రీవారి మెట్టు దగ్గర నుంచి ఇంకా చిత్తూరు జిల్లా వైపు వైపు నుంచి మొత్తం ఏరియా అంతా కూడా తిరుమల దివ్యక్షేత్రంగా దీన్ని ఉంచాలి, ఇంకెవరికి దీనికి సంబంధం లేదు, అన్యాయత ప్రచారం ఇక్కడ జరగకూడదని చెప్పేసి స్పష్టమైనటువంటి జీవో తెచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. ఆయనే చేయించాడు. కానీ ఇది ఎక్కడ ప్రచారం ఉండదండి. అది ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళకి ప్రయోజనాలు భంగం అని చెప్పేసి చేయరు, ఈ బురద మటుకు రాస్తారు. అతని అయినా ఏ చీఫ్ మినిస్టర్ తన కొంపకి పెట్టుకుంటాడా? మెజారిటీ ఉన్నటువంటి హిందువుల్ని అనవసరంగా గాయపరిచి నువ్వు పొందే లబ్ధి ఉంటుంది? అంత కామన్ సెన్స్ లేకుండా ఎవరైనా ఉంటారా? అది ఈ మురళీమోహన్ లాంటి వాళ్ళు నిజం అంటే కొంచెం కూడా భక్తి లేకుండా, గౌరవం లేకుండా ఏదో అనేటం వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి రియల్ ఎస్టేట్ ద్వేషాలు ఉంటాయి. ఏదో అవుటర్ రింగ్ రోడ్లో చేయని, ఏదో ఈయన పొలం ఏదో పోయిందని చెప్పేసి ఇలాంటి ద్వేషాలని ఇలా ఇంటర్వ్యూల రూపంలో చూపించుకోవటం, అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడమే కాకుండా జనాన్ని తప్పుదారి పట్టించడం, ఇలాంటి తప్పుడు మాటలు ఆ లెవెల్లో ఉండి మాట్లాడకూడదు. రాజశేఖర రెడ్డి అలాంటి పని చేయలేదు. ఆ రాజశేఖర రెడ్డి వల్ల 7 కొండలకి మంచిగా జరిగింది. నిజానికి 7 కొండలకి చెడు జరిగింది ఎక్కడంటే వెయ్యికాళ్ళ మండపం ఉంటుందండి ప్రధానాలయం ఎదురుగా. ఆ వెయ్యికాళ్ళ మండపాన్ని 2002లో అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు దించేశారు. పవర్ఫుల్ గార్డ్ అయితే మరి తర్వాత మళ్ళీ 3 సార్లు వేయడు కదా చీఫ్ మినిస్టర్. ఏంటి పవర్ఫుల్ గార్డ్ అని? పవర్ఫుల్ గార్డు, పవర్లెస్ గార్డు, ఇలా 2 గార్డులు ఉంటారండి. గార్డు ఎప్పుడు పవర్ఫుల్లే, అంతే కదా. మనం అనుకునే దేవుడు అనేవాడు అఖిలాంటి కోట బ్రహ్మాండ నాయకుడు కదా. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి శ్రీధర్ వైపు వైపు ఒకలాగానో, రామకృష్ణ వైపు ఒకలాగా చూస్తాడు ఆయన. అంటే మామూలు ఇది స్ట్రాంగ్ ఫోర్స్ అంటే ఆయన స్ట్రీట్ ఫైటర్ కాదు కదా. అలా చీప్గా మాట్లాడటం తప్పు. అలాంటి పని ఇప్పుడు అలా జరగలేదు. రాజశేఖర రెడ్డి మేలే చేశాడు 7 కొండలకన్నా తిరుమల దివ్యక్షేత్రాన్ని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.